శ్రీరామాయ నమః. మనకి గ్రహదోషములు ఉండకుండా ఉండాలి అంటే శాస్త్రం మనకి కొన్ని విషయాలను తెలియజేసింది. ఏమిటవి అంటే పాలనాత్ గురువర్యాణం, నిత్యము గురువుల్ని ఆరాధన చేయటం, గురు నమస్కారం చేయటం, గురు సేవ చేయటం ద్వారా. తర్వాత రెండో మాట దేవ బ్రాహ్మణ వందనాత్ అన్నది, దేవతలకి బ్రాహ్మణులకి వందనం నమస్కారం చేయటం ద్వారా. మూడో మాట చెప్పింది ఏమిటది అంటే వేదాది శ్రవణాద్ వాచ్య, రోజు వేద మంత్రాలని వినటం ద్వారా. తర్వాత సాధూనాం అభిభాషణాత్, సాధువులంటే మంచి వాళ్ళతోని రోజు మాట్లాడటం చేత కూడా గ్రహ బాధలు మనకు ఉండవు. ఆ తర్వాత ఇంకొక విషయం కూడా మనకి శాస్త్రం చెప్తూ ఉన్నది. ఏమిటది అంటే మనశ్శుద్ధి జపాత్ హోమాత్, అంటే మనస్సు శుద్ధిగా ఉంచుకోవటం. తర్వాత రోజు భగవన్నామస్మరణం జపం చేయటము, దానములు చేయటము. హోమాత్ అధ్వర దర్శనాత్ అన్నట్టు, హోమములు చేసేటువంటి వాళ్ళని అధ్వర్యులు అంటారు యజ్ఞంలో వాళ్ళని. అటువంటి వాళ్ళు దర్శనం చేయటం చేత నకుర్వంతి గ్రహా పీడా దుష్టస్థాన స్థిత అపి, దుష్టస్థానంలో ఉన్నప్పటికీ కూడా ఆ గ్రహముల దోషము మనకు ఉండకుండా ఉండాలి అంటే పైన చెప్పినటువంటి విషయాలన్నింటినీ కూడా మనం అనుసరించినట్లయితే గనక ఆ గ్రహ దోషములు ఉండవు అని శాస్త్రం చెప్పబడింది. స్వస్తి.